ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడైన తర్వాత ఒక 2 పావుల ఆయిల్ పోసుకోండి. చికెన్కి ఆయిల్ తక్కువనే పడుతుంది కదా. 2 పావుల ఆయిల్ పోసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ ఇట్లా సన్నగా తరిగి పెట్టుకొని ఇట్లా ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. 1/2 కప్పు పెరుగు తీసుకొని దీన్ని మంచిగా ఇట్లా చిల్లకొట్టుకోవాలండి. ఇట్లా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇట్లా సైడ్ కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము హోల్ గరం మసాలా వేసేద్దాం. ఇలా హోల్ గరం మసాలా వేసాం కదండి. ఇది వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పెరుగు వేసుకుందాము. చూడండి ఇట్లా మంచి క్రీమీగా వస్తే బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ వేసేద్దాము. దీన్ని మంచిగా కలుపుకోండి. కావాలంటే ఆనియన్ని సైడ్కి కూడా తీసుకోవచ్చండి, పక్కన ప్లేట్లోకి. నాకు ప్లేస్ ఉంది కదా అని ఇట్లనే వేసేసిన ఇందులోనే. ఈ ఫ్లేవర్ కూడా ఇందులో యాడ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్ మొత్తం కలిపేసుకోవాలి ఇందులోనే. ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకున్నాము. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1/2 కేజీ చికెన్కి ఈ క్వాంటిటీస్ అనమాట, ఇవి సరిపోతాయి. ఇట్లా చికెన్ ఇందులోనే ఉడికించుకోవాలి. ఇట్లా కొంచెం వాటర్ అంతా పైకి వచ్చేదాకా చూసుకోండి. వాటర్ పైకి రావాలి, మళ్ళీ మొత్తం ఇంకిపోయి మనకు ఆయిల్ పైకి వస్తే అప్పుడు ఉడికినట్టు చికెన్. చూడండి ఇట్లా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ వేసుకుంటున్నాను, అంటే 2 స్పూన్లు అనుకోండి, ఇంత చిన్న దాంతో. పసుపు చిటికెడు వేసుకోండి. కారము ఒక 2 స్పూన్లు, ఒక 2 స్పూన్లు వేసుకోండి కారం. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా ముక్కకి మంచిగా పట్టిన తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోండి. ఇదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. సాల్ట్ ఇందాక మనము ఆనియన్స్ మగ్గిస్తప్పుడు వేసుకున్నాను కదండి, ఒకసారి చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గంత. మసాలాలన్నీ బాగా పట్టాయి కదా చికెన్కి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం, 1 గ్లాస్ వాటర్. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇందులో పుదీనా కరివేపాకు వేసుకున్నాము. ఒక రెమ్మ కరివేపాకు, పుదీనా కొద్దిగా, ఇవన్నీ వేసాం కదండి. ఇప్పుడు మంచిగా మూత పెట్టేద్దాం, మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాము ఎంతవరకు వచ్చిందో. రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ అయితే. ఇది ఇంకో స్టైల్లో. మనకు చికెన్ గ్రేవీ చేసుకోవాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి, చాలా ట్రై చేయొచ్చు. అందులో ఇదొక రకము. ఇప్పుడైతే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా అండి?